అంటే ఇక్కడ మీరు చెప్తున్న 200 బెటాలియన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేదు అని కూడా ఒక అట్లా ఉండదండి. సిఆర్పిలో ఎట్లా ఉంటుందంటే చేరినప్పుడు ఒక ట్రైనింగ్ ఇస్తాం, అందరికీ కామన్ ట్రైనింగ్ ఇస్తాము. అది అయిన తర్వాత ఏ థియేటర్కి వెళ్తున్నారు అంటే మాకు 3 డిస్టింక్ట్ థియేటర్స్ మాకు. 1 కాశ్మీర్, 2 నార్త్ ఈస్ట్, 3 లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఇవాళ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో 90 బెటాలియన్స్ ఉన్నాయండి మావి, సిఆర్పివి. ఇవి కాకుండా ఇంకొక 30 బెటాలియన్స్ వేరే వాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా కాశ్మీర్లో 61 బెటాలియన్స్ ఉన్నాయి ఇవాళ. అండ్ నార్త్ ఈస్ట్లో 36 బెటాలియన్స్ దాకా ఉన్నాయి. తెక్మా వేరు పనుల మీద ఉన్నాయి అనుకోండి. అంటే ఆల్మోస్ట్ మా దాంట్లో ఉన్న దాంట్లో 80% పైగా ఈ మోస్ట్ డిఫికల్ట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇంత డిఫికల్ట్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఫర్ దట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ వెళ్తున్నారు అనుకోండి, క్రౌడ్ కంట్రోల్ ఎట్లా చేయాలి, రాళ్ళు సూతున్నప్పుడు ఎట్లా డీల్ చేయాలి, ఇంకే విధంగా ఎట్లా చేయాలి, ఇవన్నీ దే ఆర్ గివెన్ స్పెషల్ ఫోకస్. వేరే నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ హిల్లీ ఏరియాలో ఏ విధంగా ఆపరేట్ చేయాలి, వాళ్ళ వెదర్కి ఏ విధంగా వాళ్ళు పర్టికులర్లీ వాళ్ళ హిల్లీ టెరైన్స్ అండి, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టెరైన్స్ టు ఆపరేట్ ఇన్. ప్లస్ అక్కడ శత్రువు తీసుకొచ్చే వెపన్స్కి, వాళ్ళు చేసే ఎనిమీ టాక్టిక్స్కి ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. అలాగే కాశ్మీర్లో ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు, ఈ స్టోన్ ఇదే కాకుండా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కూడా ఏ విధంగా చేయాలి. దాంట్లో ఏంటంటే వీ ఆపరేట్ అలాంగ్ విత్ లోకల్ పోలీస్ అండ్ ఆర్మీ. పెద్ద ఎత్తున కోఆర్డినేషన్ ఉంటుంది. దాని మీద ట్రైనింగ్ మీద స్పెషల్ ఎంఫసిస్ ఇచ్చి చేస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడు నార్త్ ఈస్ట్లో వాళ్ళు మరి పక్క దేశంలో ప్రొటెక్షన్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ షెల్టర్ తీసుకునే విధంగా చేస్తున్న వాటికి ఏ విధంగా చేయాలి, వాళ్ళ టెర్రర్ టాక్టిక్స్ ఏంటి, కిడ్నాపింగ్ వగేరా అవన్నీ చేసేవాటి వాళ్ళ టాక్టిక్స్ వగేరా, దెన్ హౌ టు ఆపరేట్ ఇన్ దట్ అనేది వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్. వేరే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వచ్చేసరికి మరి ఇక్కడ వీళ్ళు బయట నుంచి తెచ్చుకునే వెపన్స్ కానీ ఏం లేవు, కానీ వీళ్ళ టాక్టిక్స్ ఏంటి, వీళ్ళు ఐఈడీస్ ఎట్లా వాడుతున్నారు, దాని నుంచి ఎట్లా రక్షించుకోవాలి మనం అని ఆ సెపరేట్ ట్రైనింగ్ వగేరా ఉంటుంది. సో కాబట్టి ఏ థియేటర్కి ఆ థియేటర్కి ట్రైనింగ్ ఉందండి. ఎక్కడ నేను వాళ్ళ రోజున ఒక బెటాలియన్లో ఉండి రేపొద్దున ఇంకో బెటాలియన్కి నన్ను కనుక నా బెటాలియన్ ఇంకో ఏరియాకి వెళ్ళటమో లేకపోతే నేను ఇంకో బెటాలియన్కి వెళ్ళటమో జరిగితే వెంటనే ఫస్ట్ అక్కడ ఒక 3 నెలల ఒక ట్రైనింగ్ అది ఇస్తారు. ఇచ్చిన తర్వాతే యూఆర్ యాక్చువల్లీ డిప్లాయ్. అంటే ఇక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి. మీరు చెప్తున్న 3 థియేటర్లు, ఒక థియేటర్ అంటే ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళకి నాగాలాండ్ పంపించవచ్చు, నాగాలాండ్ వాళ్ళకి కాశ్మీర్ పంపిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే ఒకే థియేటర్లో ఆల్ త్రూ ఉండిపోయారు అనుకోండి, విపరీతమైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజున అతి కష్టమైన థియేటర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో నేను ప్రకాష్ మిశ్రా గారు మేము గోయింగ్ రౌండ్ ప్లేసెస్ వీ సా దట్ దేర్ ఆర్ కొన్ని బెటాలియన్లో 6 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా ఉండిపోయి అక్కడ ఉన్నవాళ్ళు. మేము వెళ్ళినప్పుడు సార్ ఏ టైం మీరు రిక్వెస్ట్లో అడిగితే సార్ 8 ఏళ్ళుగా ఉన్నాం సార్, మాకు ఇక్కడ మాకు మోక్షం లేదా అని చెప్పేసి గొడవ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి స్లోగా దాన్ని అగైన్ మళ్ళీ 4 ఏళ్ళకి తగ్గించేసాం. సో రొటేషన్ అన్నది కంపల్సరీ చేసాం. సో చేయకపోతే ఏమంటే అందరూ ఇప్పుడు ఒక టఫ్ ప్లేస్లోనే ఉండిపోతే త్రూఅవుట్ ఉండిపోయారు అనుకోండి, దెన్ వాళ్ళకి రిలీఫ్ రాదు. ఇవాళ కూడా యాక్చువల్లీ రూల్ ఏమిటంటే ఇవాళ మరీ క్లిష్టమైన సుక్మా లాంటి జిల్లాలో చేశారనుకోండి, వాటి తర్వాత మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు నార్మల్ బెటాలియన్లో ఏదైనా చేయకపోతే మనిషి విపరీతమైన ఒత్తిడికి లోనవుతాడు. అందుకని రొటేట్ చేయాలి అని చెప్పేసి ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ 80% మంది డిఫికల్ట్ ఏరియాస్లో ఉన్నప్పుడు 20% మంది మాత్రమే మామూలు దాంట్లో ఉన్నప్పుడు ఈ రొటేషన్ అనేది చాలా కష్టం అవుతుంది. అందుకని ఆల్రెడీ సుక్మా నుంచి తీసుకెళ్ళిపోయి మన రాజమండ్రి దగ్గర బెటాలియన్ అంటే రాజమండ్రిలో ఉండడు వాళ్ళు ఉండేది వెళ్ళకుండాను లోపల పక్కన ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటారు. బట్ అట్లీస్ట్ సుక్మా అంత డిఫికల్ట్ కాదు, అంత థ్రెట్ లేదు, కొద్దిగా థ్రెట్ తక్కువ ఉంది, దాని తర్వాత ఇంకో చోటుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. అట్లా కష్టం అవుతుందండి మన వాళ్ళకి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream and loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.